10వ తరగతి విద్యార్థులు 100% ఉత్తీర్ణత సాధించడమే లక్ష్యంగా అధ్యాపకులు కృషి చేయాలని నంద్యాల జిల్లా విద్యాశాఖ అధికారి జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం ఆళ్లగడ్డ పట్టణంలోని వైపీపీఎం హైస్కూల్ నందు డీఈఓ జనార్దన్ రెడ్డి ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాలలోని విద్యార్థులను, రికార్డులను, భోజన సదుపాయాలను, తరగతి గదులలో విద్యార్థులకు అందుతున్నటువంటి వసతులను పరిశీలించారు. అనంతరం ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లాలో 10వ తరగతి విద్యార్థులకు చేయించి విద్యార్థులకు 10వ తరగతిలో 100% ఉత్తీర్ణత సాధించేలా కృషి చేసేందుకు ప్రణాళికలు రచించాలని హెడ్ మాస్టర్లకు, అధ్యాపకులకు సూచించడం జరిగిందని తెలిపారు. అనంతరం విద్యార్థినీలకు స్వయంగా భోజనాన్ని వడ్డించారు. అలాగే విద్యార్థులతో కలిసి భోజనాన్ని రుచి చూశారు. కార్యక్రమంలో ఎంఈఓ శోభా, వివేకవతి, అపుస్మా, ఆళ్లగడ్డ నియోజకవర్గం అధ్యక్షులు అమీర్ బాషా, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. మనం ప్రభుత్వ పాఠశాలల్లో 100 డేస్ ప్రోగ్రాంను నిర్వహించుకుంటున్నాం. దీని ప్రధాన ఉద్దేశం ఏంటంటే 10వ తరగతి పరీక్ష రాసే పిల్లలు అందరూ కూడా పాస్ కావాలి, అంతేకాకుండా మంచి మార్క్స్తో ఉత్తీర్ణులు కావాలి. మన రాష్ట్రంలోనే మన నంద్యాల జిల్లా ముందు స్థానంలో ఉన్నది. అందుకోసం మేము చాలా తీవ్రంగా కృషి చేస్తున్నాం. ప్రతిరోజు ఉదయం 8 నుంచి 9 వరకు మరియు సాయంత్రం 4 నుంచి 5 వరకు స్టడీ అవర్స్ కండక్ట్ చేస్తున్నాం. అట్లాగే సిలబస్ అంతా కంప్లీట్ చేసుకొని మన ఎస్సీఆర్టీ ఆదేశాల ప్రకారము మనకు ఒక మాడ్యూల్ ఇవ్వడం జరిగింది. ఆ మాడ్యూల్ ప్రకారము టైం టేబుల్ వేసుకొని అందులో ఇవ్వబడిన సిలబస్ ప్రకారము పూర్తి చేస్తూ ఉన్నాము. పిల్లలకు అందులోని ప్రశ్నలను బాగా నేర్పిస్తూ చక్కగా శిక్షణ ఇవ్వడం జరుగుతూ ఉంది. సో ఈసారి మంచి ఫలితాలు సాధిస్తామని ఆశిస్తున్నాను. నిన్న మన కలెక్టర్ మేడం గారు మన ఆళ్లగడ్డ గవర్నమెంట్ పాఠశాలను సందర్శించడం జరిగింది. మేడం గారు కూడా ఒక పాఠశాలను దత్తత తీసుకున్నారు. అయితే ఈ స్టడీ అవర్స్ ఎలా నిర్వహించబడుతున్నాయి, 100 డేస్ ప్రోగ్రామ్ ఎలా నిర్వహించబడుతున్నాయి ప్రత్యక్షంగా చూడడానికని ఇక్కడికి రావడం జరిగింది. మేడం వచ్చినప్పటికీ పిల్లలందరూ కూడా స్టడీ అవర్లో కూర్చొని చదువుకుంటున్నారు. తర్వాత మేడం ప్రేయర్ కూడా కండక్ట్ చేయడం జరిగింది. తర్వాత 10వ తరగతి విద్యార్థులతో ఇంటరాక్ట్ కావడం జరిగింది. ఉపాధ్యాయులందరితో కూడా మాట్లాడడం జరిగింది. ఏదైతే మనం 100 డేస్ ప్రోగ్రాము నిర్దేశించుకున్నామో దాన్ని చక్కగా నిర్వహించి మంచి ఫలితాలు వచ్చేటట్టుగా చేయాలని మేడం సలహా ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఉపాధ్యాయుల హాజరు పట్టికను చూడడం జరిగింది. అయితే హాజరు పట్టికలో కొన్ని ఖాళీలు కనిపించాయి. అంటే ఉపాధ్యాయులు పాఠశాలకు వచ్చారు, వేసే ల్యాబ్ కూడా వేశారు, కానీ అటెండెన్స్లో మార్క్ చేయకుండా ఉండడం జరిగింది. అట్లా ఖాళీలు పెట్టకూడదు. ఉపాధ్యాయులు వచ్చి ఉంటే సంతకం చేయాలి, సీఎల్ పెట్టింటే సెలవు వేసుకోవాలి, లేదా ఏదైనా అఫీషియల్ వర్క్ వెళ్ళి ఉంటే దానికి సంబంధించిన ఓడి వేసుకోవాలి. అలా ఖాళీ పెట్టకూడదు అని సలహా ఇవ్వడం జరిగింది. అట్లాగే ఆప్షన్ డాక్టర్ కిరణ్ దంత వైద్యశాల ఫేషియల్ ట్రామా అండ్ ఇంప్లాంట్ సెంటర్ కేవలం 16,999 రూపాయలతో శాశ్వత చిరునవ్వు కోసం మన నంద్యాలలో డెంటల్ ఇంప్లాంట్స్ అమర్చబడును. 1999 రూపాయలకే అధునాతన పద్ధతిలో నొప్పి లేకుండా జ్ఞానదంతాలు తొలగించబడును. నూతన ప్రారంభోత్సవం సందర్భంగా అన్ని దంత మరియు జుట్టు చికిత్సలపై 20% తగ్గింపు కలదు. కాస్మోటిక్ డెంటిస్ట్రీ మరియు జుట్టు మార్పిడిపై ఆదా చేసుకోండి. మా ప్రత్యేకతలు: నోటి క్యాన్సర్, రోగ నిర్ధారణ మరియు చికిత్స, జ్ఞానదంత సమస్యలకు పరిష్కారం, ఇంప్లాంట్స్ ద్వారా పళ్లు అమర్చుట, విరిగి
విరిగిన దవడ ఎముకలు సరిచేయుట, అన్ని దంత సమస్యలకు మా వద్ద సరైన పరిష్కారం కలదు. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ మా ప్రత్యేకత. బట్టతలు ఉన్నవారికి తిరిగి జుట్టు మొలిపించుట, జుట్టు పలచబడిన వారికి చికిత్స, జుట్టు రాలకుండా సమర్థవంతమైన చికిత్స చేయబడును. ప్రతి శనివారం ఉచితంగా ఓపీ చూడబడును. చికిత్స ఖర్చులకు బజాజ్ ఇన్సూరెన్స్ సదుపాయం కలదు మరియు అన్ని బ్యాంకుల క్రెడిట్ కార్డ్ ద్వారా చెల్లింపు చేయవచ్చు. వివరాలకు సంప్రదించండి డాక్టర్ బి కిరణ్ ఎండిఎస్, డాక్టర్ కిరణ్ దంత వైద్యశాల, అన్నపూర్ణ బార్ ఎదురుగా, సంజీవనగర్, ఆర్టీసీ బస్టాండ్ రోడ్, నంద్యాల. ఫోన్ 8639550345. హలో, నంద్యాల న్యూస్ 10 మీ చుట్టూ జరిగే సంఘటనల్ని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా? అయితే ఇంకా ఆలస్యం ఎందుకు? మా వాట్సాప్ నెంబర్ 9849700865కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి. మా నంద్యాల న్యూస్ 10 ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి.